కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము మన్ను డస్ట్ thou shall return to dust. నీవు తిరిగి మన్నైపోదువు. మరణ శరీరము మార్పు నుండి మహిమ శరీరము పొందుటకై హేతులేకై ప్రేమించన్ యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినమో కృపనిచ్చితివి. నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై హేతులేకై ప్రేమించన్ యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. డస్ట్ మన్ను డస్ట్ thou shall return to dust. నీవు తిరిగి మన్నైపోదు. యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. మణిమాణ్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన నాకు శాంతి కరువైనా ప్రియ ప్రభువేన పరిహారీ. యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. ఎన్ని కష్టాలు కలిగిననో నన్ను కృంగించే బాధలెన్నో పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువేన పరిహారీ. యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువేన పరిహారీ. మన్ను డస్ట్ మన్నువు తిరిగి నీవు మన్నైపోదువు. డస్ట్ thou shall return to dust.
హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ప్రతి బాష్పబిందువును తొడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ప్రతి బాష్పబిందువును తొడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్న 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించదం. నాథుడేసుకు నవవధూలం, నీతి పాలనలో యువరాజులం. హోసన్న 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 హోసన్న. డస్ట్ మన్ను, డస్ట్ thou art, thou shall return to dust. నీవు మన్నువు, నీవు తిరిగి మన్నైపోవదు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితే, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. మన్ను డస్ట్, డస్ట్ thou shall return to dust. నీవు మన్నువు, వెనుకటి వలె నీవు మన్నైపోదు. శాపము, కర్స్, అవిధేయత పాపము, ఆజ్ఞాతిక్రమం పాపము. దేవుడు మానవుల్ని సృజించినప్పుడు మన్ను తీసి ఆ మంటితో ఆయన పోలికలో ఆయన రూపంలో మానవుని చేసి, ఆయన నాసికా రంధ్రముల్లో దేవుని యొక్క ఆ మనుష్యుని ఆ మట్టి బొమ్మలో ఆ నాసికా రంధ్రముల్లో దేవుని యొక్క ఊపిరి ఊదినప్పుడు ఆ నరుడు జీవాత్మ ఆయను. ఎంతో చక్కగా మనుష్యుని యొక్క నిర్మాణం, సృష్టి, ఎవల్యూషన్ అంటాము, ఇంకా అనేకమైనటువంటి సైంటిఫిక్ రీజనింగ్ చెప్తారు. అయినప్పటికీ ఇట్లా ఎవల్యూషన్ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన డార్విన్ వీళ్ళందరూ కూడా మరణ పడకల మీద పశ్చాత్తాపడ్డారు. దేవుడు మానవుల్ని చేస్తాడు కానీ, దేవుడు మానవుల్ని సృజించాడు కానీ, మానవుడు ఇతర జంతువుల నుంచి ఒక కాలక్రమేణ ఎవల్యూషన్ ద్వారా ఇట్లా మార్పు చెంది పరిణితి చెంది మానవునిగా అవడం కాదు అని చెప్పి వాళ్ళు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు తప్పు అని తెలుసుకున్నటువంటి సందర్భాలు అనేకమున్నాయి. దేవుడు మానవుని ఆయన పోలికలో ఆయన స్వరూపంలో సృజించారు. అన్నింటినీ మానవుని పాదముల క్రింద, మానవుని యొక్క అధికారం క్రింద దేవుడు ఉంచాడు. అంతే కదా, మానవునికి స్వచిత్తము ఇచ్చాడు. మానవుడు తనకి ఇష్టమైనది చేయడానికి ఆ ఫ్రీడమ్, ఫ్రీ విల్ దేవుడిచ్చాడు. అయితే దేవుడు ఒక్క విషయంలో మానవునికి కట్టడ విధించాడు. మీరు ఈ వృక్ష ఫలమును భుజించకూడదు అని చెప్పి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించుటే పాపం. అక్కడ మానవులోకి పాపం ప్రవేశించింది. ఈ పాపం చేయడానికి ప్రేరేపించింది ఎవరు అంటే మానవుల యొక్క విరోధి, దేవుని యొక్క విరోధి. మొదటి నుండి సత్యములో నిలవనటువంటి వాడు అపవాది అంటాం, సాతానుడు అంటాం, దెయ్యాలు అంటాం, అంధకార శక్తులు అంటాం, ఇవన్నీ కూడా ఉన్నాయి.
మాంత్రిక తాంత్రిక శక్తులు లేవా? దైవపు శక్తులు లేవా? ఇవన్నీ కూడా ఉన్నాయి గదా! అయితే ఎవరైతే దేవునిలో ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువులో ఉంటారో, వారి చుట్టూ కూడా ఆయన దూతలు కావలి ఉండి కాపుదల చేస్తాయి. అందువల్ల ఏ చీకటి వారి మీద ప్రభావం ఉండదు. అందుకని దావీదు చెప్తున్నాడు కదా! "గడాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను." గాఢాంధకారం అంటే ఏమిటి? మరణించిన తర్వాత మనుష్యుడు మన్నుగా మారిపోతూ ఉన్నాడు. ఆత్మ గడాంధకారంలోనికి వెళ్ళిపోతున్నది, పాతాళంలోనికి వెళ్ళిపోతున్నది. అక్కడ కనెక్షన్ తెగిపోయింది. ఏదెమనే వనంలో దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ సంబంధం కోల్పోయినాడు. ఆత్మ శరీర శరీరంగా మారిపోయింది. ఆత్మ లేనివాడు దేవుని వాడు కాడు కదా! దేవుని ఊపిరి ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయినాడు. కేవలం మనుష్యునిగా మానవుడున్నాడు. దానవుడిగా మారిపోతున్నాడు. క్రమక్రమంన దానవుడిగా మారిపోతున్నాడు. తర్వాత ఏం జరిగింది? ఆహ్, ఆదాము నుంచి ఆదాము సంతతి ఎవరు? కయీను, హేబెలు. ఏం జరిగింది సంతతి? దానవుడిగా మారిపోయాడు కదా మానవుడు. కయీను తన సొంత తమ్ముడిని హత్య చేశాడు. రక్తాన్ని చిందించాడు. అయితే ఆ హేబెలు నిర్దోషి అయి ఉన్నాడు. ఏ దోషము లేనటువంటి వానిగా ఉన్నాడు. తన అన్న బలాత్కారానికి గురైపోయినాడు. ఆ హేబెలు రక్తం మొరపెడుతున్నది. నాథా సత్యస్వరూపి, ఎందాక నా రక్తమును బట్టి ప్రతిదండన చేయకయుందువు, ఎందాక నా రక్తమును బట్టి భూలోకవాసులకు ప్రతీకారము చేయకుందువు అని చెప్పి హేబెలు యొక్క రక్తము, హేబెలు మొదలుకొని బలిపీఠమునకును ఆలయమునకును మధ్య వధింపబడినటువంటి ఆ జకరయ రక్తము వరకు నీతిమంతులు ఎంతమంది అయితే హతమార్చబడ్డారో, హింసింపబడ్డారో, చంపబడ్డారో, బలాత్కారం చేయబడ్డారో, ఆ నీతిమంతుల రక్తము మొరపెట్టుచున్నది. వారి ఆత్మలు ఎక్కడున్నాయి ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభువు సిలువలో చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని బట్టి, పాప క్షమాపణను బట్టి చీకటిలో, పాతాళంలో, గాఢాంధకారంలో ఉండవలసినటువంటి ఆత్మలన్నీ కూడా చెరలో నుండి విడుదల పొంది పరలోకానికి చేరుకున్నాయి. పరలోకంలో దేవుని యొక్క బలిపీఠము క్రింద విశ్రాంతిలో ఉన్నారు. వీరందరికీ కూడా తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. ధవళవర్ణ వస్త్రాలు ధరించుకుని పరలోకంలో దేవుని యొక్క బలిపీఠం క్రింద నెమ్మది కలిగి విశ్రాంతిలో ఉన్నారు. ఎవరు? నీతిమంతులు. హేబెలు మొదలుకొని జకరయ అను నీతిమంతుడి వరకు ఎంతమంది నీతిమంతుల రక్తము భూలోకవాసులు బలాత్కారం చేత హతమార్చారో, చంపారో, హత్య చేశారో, వారి యొక్క ఆత్మలన్నీ కూడా పరలోకంలో ఇప్పుడు నిత్య విశ్రాంతిలో ఉన్నాయి. అయితే ఎవరైతే కీడు చేశారో, ఎవరైతే హింస చేశారో, హత్య చేశారో వాళ్ళు పరలోకంలో లేరు కదా! అందువల్ల గమనించాలి. దేవునికి అయిష్టమైన కార్యం ఏమిటంటే రక్తము చిందించుట, నిర్దోష రక్తము చిందించుట. అందువల్ల ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుడు కూడా తను తాను విమర్శించుకోనాలి, తను పరీక్షించుకోనాలి. నేను ఎవరికైనా హాని చేస్తున్నానా, కీడు చేస్తున్నానా, ఎవరినైనా నిష్కారణంగా నిందిస్తున్నానా, బాధ పెడుతున్నానా, నా వల్ల ఎవరైనా బాధపడుతున్నారా? నేను హత్య చేయకూడదు. నరహత్య పాపము. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు చెప్పేది ఎవరు? వినేది ఎవరు? ఇప్పుడు ప్రతి చోట హింసే కదా! టీవీ ఓపెన్ చేస్తే హింస, న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే హింస. ఐడిఎఫ్ సోల్జర్స్ ఎంతమంది మరణించారు? ఎంత కష్టం, ఎంత కష్టం, ఎంత కష్టం. మరణించడానికి తల్లిదండ్రులు పిల్లల్ని పెద్ద చేసేది. ఐడిఎఫ్ సోల్జర్స్ అయినా ఒకటే, హమాస్లో ఉన్నటువంటి ఆ సోల్జర్స్ అయినా ఒకటే, తర్వాత రెవల్యూషనరీ గార్డ్స్, ఇరాన్లో ఉన్నటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ అయినా ఒకటే. అంతే కదా! వాళ్ళలో ఉన్నది, అందరిలో ఉన్నది ఆ ప్రాణమే కదా, రక్తమే కదా, దేవుడిచ్చిన ఊపిరే కదా. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారని దేవుని వాక్యం చెప్తున్నది. మనకి భేదాలు, ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అనే భేదాలు, విభేదాలు మనకున్నాయి కానీ దేవునికి లేదుగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతి మనుష్యుడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. ఎవరైతే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారునిగా అంగీకరిస్తారో, సిలువలో ఆయన చేసినటువంటి ఆ పాప క్షమాపణను, నా పాపము నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించారని నమ్ముతారో వారందరూ కూడా ఒక నూతన సృష్టి. ఇకను వారు పాతాళంలో వారి ఆత్మ విడిచిపెట్టబడదు. ఆత్మ ఎన్నడూ కూడా మరణం లేనిది కదా, ఆత్మ నిత్యము జీవించేది కదా. అది అందరూ ఒప్పుకుంటారు. క్రైస్తవులైనా, హిందువులైనా, ముస్లింలైనా ఆత్మ చిరాయువు, చిరంజీవి, నిత్యము జీవించేది అని నమ్ముతారు కదా. అయితే ఈ ఆత్మ పాతాళంలోనికి వెళ్ళాలా, పరలోకంలోనికి వెళ్ళాలా? డిసైడింగ్ ఫ్యాక్టర్ ఒక్కటే, యేసయ్యని నమ్మామా లేదా, దాన్ని బేస్ చేసుకునే. ఐఎస్ఐ అంటాం కదా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని.
ఆ స్టాండర్డ్, దేవుని యొక్క స్టాండర్డ్ ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువే. దేవుని యొక్క కొలమానం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఎందుకంటే ఆయన మరణమగునంతగా తను తాను తగ్గించుకొనెను. మరణమగునంతగా తను తాను తగ్గించుకొనెను. అందువల్ల అన్ని నామముల కంటే పైనామం యేసుక్రీస్తు ప్రభునికి ఇయ్యబడింది. ఆయన పరిశుద్ధ రక్తమందు విశ్వాసం ఉంచినటువంటి వారు, అవును యేసుక్రీస్తు ప్రభు దేవుని చేత పంపబడినటువంటి, దేవుని రూపంలో దేవుని కుమారుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని యొక్క అద్వితీయ కుమారుడు అని నమ్మినటువంటి వారందరూ కూడా ఎంత ఘోర పాపం చేస్తున్నటువంటి వారైనా క్షమాపణ ఉంది. ఈ క్షమాపణ మనకుంది. అందువల్ల వారు వారికి ఇంకా తీర్పు ఏమీ లేదు. ఎందుకంటే వారు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు ఒక మనుష్యుడు విశ్వాసం ఉంచుతాడో వారిలో అంతరంగంలో మార్పు వస్తుంది. ఆ కయ్యూని స్వభావము, హింసించే స్వభావము, ద్వేషము అవన్నీ కూడా పోతాయన్నమాట. వాళ్ళు ఒక క్రొత్త సృష్టిగా ఉంటారు. తమ పొరుగు వారికి మేలే కోరతారు కానీ కీడంత మాత్రము కోరరన్నమాట. డస్ట్ thou shall return to డస్ట్ అన్నటువంటి శాపము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటాన్ని బట్టి జీవముగా మారిపోయిందనమాట. ఆ పాప ప్రాయశ్చిత్తము, ఆ శాపానికి ప్రాయశ్చిత్తం దేవుడే ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించుటను బట్టి మరణానికి ప్రాయశ్చిత్తం చేశారు. ఆ సంబంధం ఎక్కడైతే ఏదైనా మనలో తెగిపోయిందో మరలా ఉభయుల్ని, మనుష్యుల్ని దేవుణ్ణి సమాధానపరిచినాడు యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి పేరు ఏంటంటే, ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, బలవంతుడగు దేవుడు అని ఆయనకు పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభుకి ఎన్ని నామధేయాలు చూసారా? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో క్రిస్మస్ సందర్భంలో ఈ వాక్యాన్ని తప్పకుండా చదువుతారు. అద్వితీయ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, బలవంతుడగు దేవుడు, మైటీ గాడ్, ఎవర్ లాస్టింగ్ ఫాదర్, ప్రిన్స్ ఆఫ్ పీస్, వండర్ఫుల్ కౌన్సిలర్. ఈ 5 పేర్లు కూడా ఎవరికి ఇవ్వబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వబడ్డాయి.